క్రైస్తవుల్లో కూడా ఒరిజినల్ ఉంటారు, డూప్లికేట్ ఉంటారు. మరి ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు మనకెలా తెలుస్తుంది? ఏమండి, ఒరిజినల్ డూప్లికేట్ ఎలా తెలుస్తుంది? ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగే ప్రభురాత్రి బల్లారం జరుగుతూ ఉంది. ప్రభు బల్ల జరుగుతున్నప్పుడు అక్కడ శిష్యులందరూ కూర్చున్నారు. శిష్యులందరూ కూర్చున్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగించాలని చూస్తున్నాడు అంటాడు. అందరూ అంటారు, నేనా ప్రభా, నేనా ప్రభా, నేనా ప్రభా అని అందరూ అంటా ఉంటే ఇష్కరియోతు అంటాడు మెల్లగా, నేనా ప్రభా అంటాడు. దేవుని స్తోత్రం. నేనా అంటే ఏమంటాడు అక్కడ ఆయన? నువ్వు అన్నట్టే. దేవుని స్తోత్రం. నేను ఎవరికైతే ఇది ముంచి మొట్టమొదటికి ఇస్తున్నానో ఆ వ్యక్తే, దేవుని స్తోత్రం అని ఆ ద్రాక్షారసం ఆ రొట్టె ఆయన ఎవరికైతే ఇస్తాడో, ఎప్పుడైతే ఇష్కరియోతు దాన్ని తీసుకుంటాడో, తీసుకున్న వెంటనే అపవాది ఇష్కరియోతులో జొరబడుతుందంట. అదేంటి? ప్రభు బల్లారాధనలో ప్రభు బల్ల తీసుకుంటే అపవాది ఇష్కరియోతులో జొరబట్టం ఏంటి? ఆశ్చర్యంగా లేదు. ప్రభు బల్ల తీసుకుంటే మనం శక్తి పొందుకోవాలి, మనం బలం పొందుకోవాలి, మనం స్వస్థత పొందుకోవాలి, మనం ఆరోగ్యం పొందుకోవాలి, మనకు ఆయుష్ రావాలి, మన పరిశుద్ధులుగా మారాలి, సువార్తను ప్రకటించే వారికి ఉండాలి, ఆయన సాక్షులుగా బ్రతకాలి. అదేమి జరగట్లేదు ఇక్కడ. ఏం జరిగింది? ప్రభు బల్ల ఎప్పుడైతే ఆయన బల్లలో చేయి వేశాడు, వెంటనే దయ్యం ఆయనలోకి దూరింది. అంటే ఏంటి? అంతకు ముందే ప్రభు బల్లలో చేయి వేయక ముందే ఈయన అపవాదితో సహవాసం చేస్తున్నాడు. ఇక్కడ చర్చికి వస్తున్నాడు, అక్కడ దురాత్మతో కూడా సహవాసం చేస్తాడు. ఇటుంటున్నాడు, అటుంటున్నాడు, ఇటుంటున్నాడు. కానీ ఎక్కువ అటే ఉంటున్నాడు. ఎట్టుంటున్నాడు? ఎక్కువ అపవాదితోనే ఉంటున్నాడు. కాబట్టి ఏమాత్రం కూడా ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం లేదు. నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నేను అబద్ధం ఆడాను, నేను మోసం చేశాను, నా ఆత్మీయ తండ్రినే నేనే అమ్మేసుకోవాలనుకుంటున్నాను, నేనే అప్పగించాలనుకుంటున్నాను, శిలువ మరణానికి అప్పగించాలనుకుంటున్నాను, ఆయన గురించి నేనే చెడుగా ప్రచారం చేశాను, నేనే అవమానించానని అన్న పశ్చాత్తాపం అన్నది ఏ మాత్రం కూడా ఇష్కరియోతులో లేదు. ఏ మాత్రం కూడా ఇష్కరియోతులో లేదు. ఒకవేళ పశ్చాత్తాపడితే ఒకవేళ క్షమాపణ దొరుకునేమో. పశ్చాత్తాపడితే, క్షమించయ్యా, నేను తప్పు చేశాను, నా ఆలోచనలు ఇలా ఉన్నాయి, నా తలంపులు ఇలా ఉన్నాయి, నీకు విరోధుల చేతులతో నేను చేయగలిపాను, నీ గురించి ఇక్కడ ఉన్నటువంటి ఇంటిమిషన్ అంతా తీసుకెళ్లి శత్రువులకు నేను జారమోస్తున్నాను, ఇదంతా ఈ విధంగా అవడానికి గల కారణం నేనే అని పశ్చాత్తాపం మాత్రం కలగట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పశ్చాత్తాపము రావట్లేదు. ఎంత మాత్రం కూడా కళ్ళమ్మ నీళ్లు రావట్లా. ఇంకా కూడా ఆ హృదయం ఎలా ఉందంటే కాఠిన్యంగా మారిపోయింది. ఎలా మారిపోయింది? ఆ హృదయం ఓ బండలాగా అయిపోయింది. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది. ఎలా ఉంది? దున్నపోతు మీద వర్షం పడితే బకెట్తో ఎత్తుకోగలవా నీళ్లు? ఉంటాయా? వాక్యం కూడా అట్నే అయిపోయింది కొంతమందికి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం కూడా ఎలా ఉంది? దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా పొరపాటు జరిగినప్పుడు ఆ వ్యక్తిలో ఏం రావాలి? పశ్చాత్తాపం, పాప క్షమాపణ, మారు మనసు, కన్నీళ్లు, ఇవన్నీ రావాలి. నేను పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని నువ్వు ఎప్పుడైతే కన్నీరు గారుస్తావో నీకు క్షమాపణ దొరుకుతుంది, నీ పాపానికి ప్రాయశ్చిత్తము కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది. ఇంకేంటో తెలుసా? నువ్వు కోల్పోయినదంతా కూడా తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్ చెప్తారా? హల్లెలూయా. నువ్వు కోల్పోయింది, నువ్వు పోగొట్టుకుంది సమస్తమును దేవుడు నీ కాళ్ళ కాడికే తీసుకొస్తాడు. ఎందుకు? ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇష్కరియోతుకి ఏమాత్రం కూడా యేసుక్రీస్తు ప్రభు మీద జాలి గాని, కనికరము గాని, దయ గాని ఏమీ కలగలేదు. రోమా సామ్రాజ్యం ఆ రోజుల్లో భయంకరమైనటువంటి ఇనుము లాంటిది. రోమా సామ్రాజ్యం అంటే ఒక ఇనుము లాంటి పరిపాలన కలిగింది. అలాంటి రోమా సామ్రాజ్యానికి ఆ 30 వెండి నాణ్యాలకి అమ్మేశాడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడండి?
అమ్మేశాడు. ఎప్పుడైతే ప్రభు బల్లలో చేయి వేశాడు, వెంటనే ఆ వ్యక్తిలోకి ఏమొచ్చేసింది? దురాత్మ వచ్చింది. వెంటనే ఆ నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఫలానా ఫలానా టైంలో ఆయన ఫలానా ఏరియాకి వచ్చి ప్రార్థన చేసుకుంటాడు. మరి ఆ టైంలో నేను మీకు ఇంటిమేషన్ ఇస్తాను. మరి ఆయనతో పాటు కొంతమంది కూడా, ఓ 12 మంది, నాతో 12 మంది. ఆ టైం నేనైతే మీ సైడే వస్తాను, 11 మంది ఉంటారు, మీరు అంతకంటే ఎక్కువగా రండి అని చెప్పి ఈ వెండి నాణ్యాలు తీసుకొని ఆయన్ని అప్పగించాడు. దేవుని స్తోత్రం. ఆయన అప్పగించాడు. ఆ గెస్తమనే తోటలో ఆయన ప్రార్థనలో ఉండగా, ఆయన ప్రార్థన చేసుకుంటుండగా 30 వెండి నాణ్యాలకు అమ్మేసుకున్నాడు. అమ్మేసుకొని ఏమి ఎరగనట్టు మళ్ళీ వచ్చి ఆ గుంపులోనే చేరాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ ఏమన్నాడు? 12 మంది శిష్యుల్లోనే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి సమస్తము తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అంతరంగములను పరిశోధించేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరండి? అంతరంగములను పరిశోధించేవాడు. ఈరోజు మన ఆలోచన దేవునికి తెలుసు, మన తలంపు దేవునికి తెలుసు. సమస్తమును దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ ఆలోచనకు తగినట్టే నీ ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. నీ ఆలోచనకు తగినట్టే నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. నీ ఆలోచనకు తగినట్టే దేవుడు నీకు కృప చూపబోతున్నాడు. అది మంచిదైతే నువ్వు ఆశీర్వదించబడతావు. ఒకవేళ చెడ్డ ఆలోచనలు ఉంటే ఈ రోజైనా మనం పశ్చాత్తాపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు బల్లలో మనం చేయవేయబోతున్నాం. ఈ రోజైనా ప్రభువా, రేపు తప్పు చేశాను, పొరపాటు చేశాను, నాలో ఈ బలహీనత ఉంది, నేను చూడకూడని దృశ్యాలు చూస్తున్నాను, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాను, చేరకూడని ప్రజల మధ్యలో నేను చేరుతున్నాను, చేయకూడని పనులు నేను చేస్తున్నాను, అబద్ధాలు ఆడుతున్నాను, మోసాలు చేస్తున్నాను, నీకు వ్యతిరేకంగా నేను నడుస్తున్నాను, తినకూడని తింటున్నాను, ఇగో ఇలాంటి అపరాధాల్లో వంకరగా నా జీవితం ఇలా ఉంది, దయతో నన్ను క్షమించు ప్రభువా, దయచేసి నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధుడిగా మార్చు యేసయ్యా, నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నాలో ఉన్న అహంకారం, గర్వం, కామం, క్రోధం, అసూయ, ద్వేషం, కల్మషం, మదం, మత్సరత, లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములు, ఇహలోక సంబంధమైన ఆటలు, పాటలు, అల్లరి, వేషధారణ, ఇవన్నీ కూడా తీసే ప్రభువా, ఇవి నాకు అక్కర్లేదయ్యా, నాకు ఇవి కావాలి, నాకు ఇవి కావాలి, నీవి కావాలి. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవి ఆత్మఫలాలు. ఒక దేవుని బిడ్డ, క్రైస్తవుడుగా మనలో ఉండవలసిన ఫలాలు ఇవి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 9 ఆత్మీయ ఫలాలు మనకు కావాలి. మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు ఇవి అనుగ్రహించు, నాకు ఆత్మీయ ఫలాలు కావాలి, నాకు శరీర సంబంధమైన ఫలాలు నాకొద్దు ప్రభువా. అవి అపవాదివి. అవి ఎవరివి? అపవాదివి. అపవాది సంబంధమైంది నాకు ఏది కూడా అక్కర్లేదని నువ్వు పశ్చాత్తాపడితే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. ఇంకో విషయం చెప్తానండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు? అబద్ధమాడే పెదవులు యెహోవాకు హేయం. మరి సత్యవర్తనులు అంటే ఏంది? సత్యవర్తనులు అంటే యోహాను సువార్త 17:17 చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠించుడి, నీ వాక్యమే సత్యం. సత్యం అంటే ఏంటి? వాక్యమే సత్యం. ఇప్పుడు వాక్యములో మనం ప్రతిష్ఠించబడాలి. ఎవరైతే వాక్యములో ప్రతిష్ఠించబడతారో, ఎవరైతే వాక్యానుసారంగా క్రీస్తు అనే బండ మీద వారి జీవితాలు కట్టుకుంటారో వారే దేవునికి ఇష్టలు. దేవునికి ఎవరు ఇష్టలు? ఎవరండి? సత్యములో ప్రతిష్ఠించబడ్డవారు. సత్యములో ప్రతిష్ఠించబడాలి.
చూడండి, యాపిల్ కాయ, ఒక చెట్టు నుండి ఒక కాయ వచ్చినప్పుడు రైతు చెప్తాడు ఏ చెట్టు ఫలం ఏదనేది. ఒక లోడ్ దింపినా కూడా ఆ లోడ్లో ఆ రైతుకి తెలిసిపోద్ది ఈ చెట్టు ఫలానా చెట్టు కాయ, ఇది ఈ కాయ ఫలానా చెట్టుదని చెప్తాడు. అందుకనే దేవుడు అంటాడు, గురుగులు గోధుమలు ఒక దగ్గరే ఉన్నాయి, గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి, వాటిని మీరు పెళ్ళగించవద్దు అంటాడు ఆయన. వాటిని మీరు పెళ్ళగించవద్దు. ఆయన అంట కోతకాలం వచ్చినప్పుడు అంట దేవదూతలు వచ్చి కోత కోస్తాయంట. ఎవరు కోస్తారు? దేవదూతలు వస్తాయి. ఓ సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు దేవదూతలు వచ్చి కోత కోస్తాయి. గురుగులను అగ్నిలోకిని, గోధుమలను పరలోకానికి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే తరలిస్తాయి అన్నమాట. ఏం చేస్తాయి? గురుగులను ఎక్కడికి తరలిస్తాయి? అగ్నిలోకి. గోధుమల్ని పరలోకానికి తరలిస్తాయి. ఈ రెండు ఎక్కడున్నాయి? ఒక్క దగ్గరే ఉన్నాయి, ఒక్క పొలంలోనున్నాయి. డూప్లికేట్ అక్కడే ఉంది, ఒరిజినల్ అక్కడే ఉంది. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు వేరే లేదండి నేను ఫలానా ఆయన భార్యనండి, నన్ను ఎలా ఏరు చేస్తారు, మేము ఇంతకాలం కాపురం చేశాంగంటే గెట్ అవుట్ అంటాడు ఆయన. అంతే. దేవుని స్తోత్రం. ఏమంటాడు? గెట్ అవుట్. నోరు మూసుకొని ముందుకు అవతలకి వెళ్ళి అంటాడు. దేవుని స్తోత్రం. ఆయన నా కుమారుడు, ప్రైజ్ ది లార్డ్, నువ్వు కాదు. ఒకవేళ ఫలానా భర్తనండి నేను, మేమిద్దరం కలిసి నేళ్లు కాపురం చేశాను, ముందు మక్క పోరాను అంటాడు. దేవుని స్తోత్రం. ముందు నువ్వు పక్కెళ్ళిపో, గెట్ అవుట్, నువ్వు నాకెవరో తెలీదు, అక్రమం చేయవారులారా అంటాడు. ఏమంటాడు? అక్రమము చేయవారులారా మీరు నా ఇద్దరు వెళ్ళిపోండి, గెట్ అవుట్, మీరు నాకు తెలీదు. ఈరోజు ఆ మాట నేనంటే సంఘం ఖాళీ అయిపోద్ది. రేపు యేసుప్రభువారు అంటారు, ప్రైజ్ ది లార్డ్. కానీ ఈరోజు అనుకోవడమే బెటరు. నన్ను అంటే నీతిమంతులు ఎవరో అవినీతిమంతులు ఎవరో తెలిసిపోద్ది. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఈరోజు ఇలాగ చెప్పట్లేదు వాక్యం. ఎందుకు బోధించట్లేదు? ఎందుకు బుజ్జగిస్తున్నారు? ఎందుకు జోలపాట పాడుతున్నారు అంటే వీళ్ళు వెళ్ళకూడదు, వీళ్ళు ఎట్నే నాశనం అయిపోవాలి. హల్లెలూయా. దేవుడు మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, దేవుడు మనకు అప్పగించినప్పుడు ఓ బండనే ఇచ్చాడు. బండనిచ్చినటువంటి అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని శిలగా చెక్కాలి. దేవుని స్తోత్రం. బండకి విలువ ఉండదు, బండకి విలువ ఉండదు. అదొక శిలగా తయారైతే, అదో బొమ్మగా తయారైతే దానికి విలువ వస్తుంది. మరి చెక్కేటప్పుడు ఎలా ఉంటుంది? చెక్కేటప్పుడు శిల్పకారుడు ఏం తీసుకొని చెక్కుతాడు? ఉలి, సుత్తి, ఇంకా ఏమైనా పరికరాలు కూడా వాడిదని చెప్తాడు. నీలో ఉన్న పాపాన్ని, నీలో నీ రోత బ్రతుకుని, నీ వేషధారాన్ని ఇవేం చేస్తాడంటే వాక్యం ద్వారాగా ఆ శిల్పకారుడు లాగుతుంటే నీకు బాధ అనిపిస్తుంది. ఏం చేస్తున్నాడు? ఇన్ని సంవత్సరాల నుండి నువ్వు కరసకపోయి ఉన్నావు, దానికి ఇన్ని సంవత్సరాల నుండి అతక్కపోయి ఉన్నావు, ఇనప ముక్కకు మ్యాగ్నెట్ అతక్కపోయినట్టు. ఇప్పుడు వాక్యము నిన్ను గుంజుతుంది బయటికి. నిన్ను గుంజుతుంటే నీకు ఎలా అనిపిస్తుంది? ప్రాణం పోయినంత బాధ అనిపిస్తుంది. ఏం శిల్పకారుడు రా నాయన, ఇంత ఘోరంగా చెప్తారా అనిపిస్తుంది. కానీ చెక్కబడిన తరువాత నీ విలువే వేరు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెక్కబడిన తర్వాత అప్పగించినటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా ఎదుట నిన్ను నిలబెడితే అప్పుడు ఉంటుంది నీ విలువ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నీ విలువ ఉంటుంది. అప్పుడు దేవుడు నిన్ను పొగుడుతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దానియేలు గురించి అంటాడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. హల్లెలూయా. ఒక దానియేలు గురించి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. ఎందుకంటే దానియేలు చెక్కబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు చెక్కబడ్డాడు. ఈరోజు నువ్వు చెక్కబడితే, నేను కానీ నువ్వు కానీ మనం చెక్కబడితే దేవుడు అంటాడు, ఏలియా నువ్వు నాకు బహుప్రియుడవు, నేను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను అంటాడు యేసయ్య. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యేసయ్య చెప్తాడు, నువ్వు లేకుండా నేను ఉండలేను,
ఏలియా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు లేకుండా నిజం. అది దేవుని ప్రేమ అది అనుభవించేవాడికే తెలుస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ ఆ రుచి చూచినోడికి తెలుస్తుంది. ఇంట్లో ఎంత రుచిగా వండినా కొంతమంది బజార్ల మీద తిండే ఇష్టం ఉంటుంది. ఈ బజార్ల పండు తినే వాళ్ళకి ఇంట్లో ఎంత కమ్మగా వండినా ఇష్టం ఉండదు. ఉంటుందండి. ఎందుకు? బజార్ల మీద అయితే కత్తడి చెమట వేసి కత్తి ఈ చేయి ఈ జేబులో పెట్టి ఈ చేయి ఈ జేబులో పెట్టి అని ఏమా దోశ ఏమంటావు ఏం కాదు గప్చిపా పెట్టు పెట్టు ఈ చేయి అన్నిటికీ పెట్టు. ఎంత టేస్ట్. హల్లెలూయా. అవునా కదా? ఈ బజార్ల మీద టేస్ట్కి మరిగిన వారు ఏం చేస్తారంటే తిరుగుతూ ఉంటారు రుసుల కోసం. ఏం చేస్తుంటారు? తిరుగుతూ ఉంటారు. నీకు ఇంట్లో మీ అమ్మ నాన్న వండి పెడితే నచ్చదు, ఇంట్లో నీ భార్య వండి పెడితే నచ్చదు, ఇంట్లో నీ భర్త తీసుకొచ్చే సంపాదన నీకు నచ్చదు, ఎవడో తెచ్చే సంపాదన బాగుందంటాం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అవును, నీ ఇంట్లో నీ భార్య నీకు నచ్చదు, ఎవరిదో నచ్చుతుంది. ఇంట్లో నీ భర్త నీకు నచ్చడు, ఎవరో నచ్చుతాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు నీకు నచ్చరు, బయట ఉన్న వాళ్ళే నచ్చుతారు. ఎందుకు? ఇవన్నీ బజార్ ఆలోచనలు. ఏ ఆలోచనలు అండి? బజార్లో ఉండే ఆలోచనలు. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా అపవాది నీ బుర్రలో ఒక విత్తనం వేసాడు. ఓ బుర్రలో వేసాడు ఒక విత్తనం, సేదనే విత్తనం వేసేసాడు. నీకు ఇంక ఇంట్లో ఏది నచ్చదు. ఏ కాడికి నువ్వు బజార్ల మీద తినాలా? దేవుని స్తోత్రం. బజార్ల మీద ఒక దగ్గర తింటామా? తినం కదా. తింటావా? ఎంజాల్లో ఎన్ని వాటర్లు అన్ని వాటర్లో తినేస్తాం. దేవుని స్తోత్రం. ఒక దగ్గర తిను. ఈ బజార్ తిండి మీద అలవాటు పడిపోయాం అనుకోండి, ఒక దగ్గర తినుకుంటా పోతూనే ఉంటాం. అలాగే ఇలా క్రైస్తవులు కూడా చాలామంది ఒక దగ్గర నిలబడట్లా. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా మందిరములో నీవు నాటబడితే బహుగా ఫలిస్తావు. అది చిన్న సంఘమా పెద్ద సంఘమా, అది రోడ్డు పక్కన ఉందా, గుడిసెలో ఉందా, బిల్డింగా, రేకుల చెడ్డ, పెంకుటిల్లా, బంగ్లానా కాదు ఇంపార్టెంట్. ఇక్కడ అది దేవుని మందిరమా కాదా? అక్కడ సువార్త ప్రకటించబడుతుందా లేదా? అక్కడ ప్రార్థన జరుగుతుందా లేదా? అక్కడ సత్యం ప్రకటించబడుతుందా లేదా? ఒకవేళ అది సత్యం అయితే నువ్వు నాటబడితే నువ్వు ఫలిస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఏసీ ఉందా, కుర్చీలు ఉన్నాయా, మంచినీళ్ళు ఉన్నాయా, బిర్యానీ ఉందా, టిఫిన్ పెడుతున్నారా, ఎండి గిన్నెలా, ఇత్తడి గిన్నెలా, ఏ గిన్నెలు కాదు, ఏమి లేకపోయినా పర్వాలేదు. దేవుని స్తోత్రం. నీ వచ్చింది ఎందుకు? వాక్యం కోసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు వాక్యం కావాలి. నిన్ను ఫలింపజేసేది వాక్యం. దావీదు అంటాడు, నా పాదములకు దీపము నీ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే నన్ను బ్రతికించేది వాక్యం. ఈరోజు నన్ను బలపరచబడ్డానంటే నన్ను బలపరిచేది నీ వాక్యం. ఈరోజు ఇంత శక్తిగా ఉన్నానంటే నీ వాక్యమే. నీ వాక్యమే నన్ను బలపరిచింది. నీ వాక్యమే నా పాదములకు దీపం. నీ వాక్యమే నా త్రోవకు వెలుగు. నీ వాక్యమే నన్ను పోషిస్తుంది. నీ వాక్యమే నన్ను స్థిరపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వచ్చేది ఎందుకు? వాక్యము ద్వారా బలపరచబట్టానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ బైబిల్లో మాటలా లేకపోతే వేరే మాటలు అనేది నువ్వు పరీక్షించుకోవాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు ఏ మాటలు వస్తున్నాయి? అక్కడ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఏలియా ప్రకటించగలుగుతున్నాడు ఆత్మచేత, లేదా పోస్కోలు మాటలు చెప్తున్నాడా? ఏం ప్రకటిస్తున్నాడు అక్కడ దైవజనుడు? ఉన్నది ఉన్నట్టు చెప్తే నీకు కాలిపోద్ది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీకు పోస్కోలు మాటలు చెప్పి నవ్విస్తే కవ్విస్తే తీయగుంటుంది. మధ్యాహ్నం ఇంత భోజనం పెట్టేస్తే హల్లెలూయా అనుకుంటూ వెళ్ళిపోతారు బస్ ఎక్కి. కొన్ని చర్చలు ఇదే జరిగేది. హల్లెలూయా. హల్లెలూయా. అవును. మరి ఈ అన్నం కోసము పరిగెత్తేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాక్యం కోసం పరిగెత్తేవాళ్ళు లేరు. ఒకళ్ళంట ఏదో శ్మశానం లేదంటప్ప, శ్మశానం ఉన్న చర్చికి పోతున్నారంట. ఏదంట? ఆడు చచ్చిపోతాడు, శ్మశానం ఉంది. మరి ఇక్కడ శ్మశానం ఏది? మా దగ్గర శ్మశానం లేదు, పరలోకం ఉంది. హల్లెలూయా. ఇందులో ఈ బందులో ఉన్న ప్రాణం బయటకు వెళ్ళిన తర్వాత శ్మశానాలు అయ్యే వస్తాయి బోర్డులన్నీ. ఎవడు పెట్టుకుంటాడు ఇళ్ళ మధ్యలో శవాన్ని? పెట్టుకుంటారా? ఇప్పుడు నేను చచ్చిపోయాను, శ్మశానం లేదు,
మా ఆవిడ పెట్టుకుంటుంది, 2 రోజులు పెట్టుకుంటుంది. సరే మా ఆవిడ పెట్టుకుంది అనుకో, చుట్టుపక్కల వాళ్ళు పెట్టుకుంటారా? అందరు తలా కత్తేసుకొని తీసుకెళ్ళి బ్రహ్మాండంగా బారేసి వస్తారు. అల్లు చెప్తారే, ఎవ్వరు ఉంచుకోరు. వాళ్ళకి ఏం లేదంట, ఈ చర్చికి వస్తే శ్మశానం లేదంట. ఇప్పుడు శ్మశానం ఉన్న స్థలానికి పోతున్నారు. ఈ చర్చికి వస్తే సమాధి కార్యక్రమాలు చేసేవాళ్ళు లేరంట. ఆడకపోతే సమాధి చేయడానికి మనుషులు వస్తారంట. ఏమొస్తారండి? సమాధి చేయటానికి మనుషులు వస్తారు. పుట్టే కేక్ వస్తుంది. ఇట్లా ఎన్నో ఇలాంటివి ఎన్నో ఇలాంటి లోక సంబంధమైనటువంటి విషబీజాలు క్రైస్తవ కుటుంబాల్లో నాటి ఎంతో మంది క్రైస్తవులు పతనం అయిపోతున్నారు. దేవుని స్తోత్రం. ఆత్మీయంగా ఉండవలసినటువంటి క్రైస్తవ బిడ్డలు ఇవాళ ఎలా ఉంటున్నారు? శారీరక సంబంధమైనటువంటి ఆశలకు, కోరికలకు పరిగెడుతున్నారు. హల్లెలూయా. అవును, ఏదో అంటారు, సంఖలో గొర్రె పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్టుంది. దేవుని స్తోత్రం. అంతే కదా, సంఖలో ఉంది గొర్రెపిల్ల, దగ్గర ఉంది మనకు సత్యవాక్యము, కానీ ఎక్కడ వెతుకుతున్నారు వీళ్ళు? ఊరంతా వెతుక్కుంటున్నారు. కారణం ఏంటంటే నువ్వు గుర్తించట్లేదు. యెహోలోకపు దేవత ఏం చేసింది? దేవుని మహిమను గుర్తించకుండా అనేకులైనటువంటి ఆ నేత్రాలను మూసేసింది. దేవుని మహిమను చూడలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. ఒకసారి నువ్వు కళ్ళు తెరుచుకొని దేవుని మహిమను నువ్వు చూస్తే నువ్వు ఎంత ఆశీర్వదించబడతావో. దేవుని స్తోత్రం. నీ హృదయం మీద నువ్వు చేసుకో, ప్రభా నీకు విరోధంగా నేను లేనా? నాలో పాపం లేదా? అబద్ధాలు లేవా? బూతులు లేవా? కోపం లేదా? అసూయ లేదా? ద్వేషం లేదా? పగ లేదా? ప్రతీకారం లేదా? లోనొకటి బయట ఒకలాగా నేను లేనా? ఇవన్నీ నువ్వు ఒక్కసారి గుండె మీద చేసుకుంటే, ఓ బుక్ ఇస్తే ఆ బుక్ కూడా సరిపోదు రాయడానికి, అన్ని ఉంటాయి మనిషిలో. ఇవన్నీ కడగడానికే కదా దేవుడు నిన్ను ఇలా తీసుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కడిగి దేవుడు నిన్నేం చేస్తాడంటే ఒక వజ్రంలాగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రశస్తమైనటువంటి కొలిమిలో నుండి తీయబడిన బంగారంలాగా నిన్ను మార్చబోతున్నాడు. నీ విలువ పెంచబోతున్నాడు. మురికి ఉన్నంతసేపు విలువ ఉండదు. బంగారానికి కూడా ఇలా చేనో గొలుసో తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఎమ్మటే కొనుక్కోరాళ్ళు. వాళ్ళు ఎక్కడేస్తారు? దాన్ని కొలిమిలో వేస్తారు. కొలిమిలో వేసి ఏం చేస్తారు? మంట పెడతారు. ఏం చేస్తారు? కిందంగా నీ బొగ్గులేసి తిప్పుతా ఉంటాడు ఇంత గిన్నెలో పెట్టి. అయ్యో కాలిపోతుంది అని అనుకోండి. లోపల ఉన్న బంగారమా కాసేపు ఓపిక పట్టు అంటాడు. ఏమంటాడు? బంగారమా కాసేపు ఓపిక పట్టు, నీ విలువ నేను పెంచుతున్నాను, నీ విలువ పెంచుతున్నా, నీలో మడ్డి అంతా తీసేస్తున్నా, నీలో ఉన్న వంకరతనం అంతా, నీళ్ళంతా చెడంతా నేను కంప్లీట్గా తీసేస్తున్నా, నా రక్తంతో నేను గడుక్కుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఒరిజినల్ ప్యూర్ గోల్డ్గా బయటకు వస్తావు. అప్పుడు తీసుకెళ్ళి ఏ షాప్ దగ్గర చూపెట్టినా ఇది నాకు కావాలి బ్రదర్ అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది నాకు కావాలంటారు. ఎందుకు? దానిలో ఎలాంటి మడ్డి, ఏ మశానము ఏం లేదు. అదే సంఘం. దేవుని స్తోత్రం. నిన్ను కడగడానికి, కడిగించుకోవడానికి నువ్వు వచ్చేది ఇక్కడికి. గట్టిగా వెళ్ళి చెప్పండి హల్లెలూయా. ఎందుకు వస్తారు ఇక్కడికి? కడిగించుకోవడానికి. ఇక్కడ కడగడానికి దేవుడు పెట్టాడు వాక్యం. ప్రైజ్ ది లార్డ్. కడిగించుకోవడానికి వస్తారు. కొంతమంది సగం కడగంగా వెళ్ళిపోతారు. పిల్లలు చూడండి, వాడు పూర్తిగా స్నానం చేయడు, వాళ్ళ అమ్మ రుద్దుతూనే ఉంటుంది. సగం చేయంగా 2 చెములు భయంగా అబ్బబ్బబ్బ అని చెప్పి ఏం చేస్తారు? ఉరుకుతారు. ఇక ఏం చేయలేక సగం మురికితోనే వాడిని దుడుతారు. ఇంక జాలే అలా అయ్యి అంటాడు. ఇక జాలేవే ఎందుకు వాడితో గోల, వాడు మొత్తం రేకులని లేచిపోయేటట్టున్నాయి, ఇంక దుడు అంటారు. అంటే ఏంటి? వాడు సగమే కడిగించుకున్నాడు. ఇలా క్రైస్తవులు కూడా చాలా మంది సగంగా అడిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏడుంటారో తెలియదు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో. దేవుని స్తోత్రం. పూర్తిగా కడగబడాలి. పూర్తిగా కడగబడ్డ వాళ్ళని ఎవరు బయట పారేయరు. పూర్తిగా ప్యూర్ గోల్డ్ ఎవరు? రోల్డ్ గోల్డ్ బయట ఉంటుందా? ప్యూర్ గోల్డ్ ఉంటుందా బయట? ఏమండి? రోల్డ్ గోల్డ్ ఆడబడేసిన ఎవడు తీసుకోడు. ప్యూర్ గోల్డ్ ఎప్పుడు భద్రంగానే ఉంటుంది. మీరు బంగారు షాప్కి వెళ్ళండి, ప్యూర్ గోల్డ్ ఎప్పుడు కూడా భద్రంగానే అందనంత దూరంలో పెడతాడు వాడు. రోల్డ్ గోల్డ్ ముందే పడేస్తాడు. చూసుకోండి అమ్మా, చూసుకోండి అంటాడు. ఒకవేళ 4 జేబులు వేసుకున్నా నీకు పనికిరావు. ఒరిజినల్ దూరంగానే ఉంటుంది ఎప్పుడు ప్రతిదాని. ప్రైజ్ గాడ్ హల్లెలూయా.
ఒరిజినల్ దాన్ని భద్రంగా లాకేసి పెడతాడు. నీకు అవసరమైతేనే దాన్ని బయటికి తీస్తాడు. నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడితే నువ్వు ఒరిజినల్ గోల్డ్ అమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కంచె నీ చుట్టూ ఉంటుంది. నిన్ను తాకటం అంత ఈజీ కాదు. హల్లెలూయా. ఒరిజినల్ గోల్డ్ని, నిజమైన క్రైస్తవుని అపవాది తాకడము అంత ఈజీ కాదు. ఏబు దగ్గరకు వచ్చి అపవాది ఏం చెప్పింది? ఏబుని తాకుదామని వెళ్ళింది బైబిల్లో, అవునా? ఏబుని ముట్టుకుందామని వెళ్ళింది. వెళ్ళి ఏం చెప్పింది? దేవునికి ఏమని సాక్ష్యం ఇస్తుంది? అయ్యా, ఏబు చుట్టూ ఏమేసావు? కంచె వేసావు. ఇప్పుడు నిజమైనటువంటి క్రైస్తవుడి చుట్టూ ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? ఏం కంచె? మొల కంచె. ఏం కంచె? యేసు రక్తం అనే కంచె. దేవుని స్తోత్రం. ఏ రక్తం అది? పరిశుద్ధమైన యేసు రక్తం అనే కంచె. ఆ కంచె నీ ఇంటి చుట్టూ వేసాడు అనుకో, ఏ దయ్యం నీ ఇంట్లోకి రాదు. హల్లెలూయా. ఏ భూతం నీ ఇంట్లోకి రాదు. యేసు రక్తము ఆ యొక్క ఐగుప్తు దేశంలో గొర్రె పిల్ల రక్తము ద్వార బంధురాలకు పూసినప్పుడు సంహారపు దూత ఏమైంది? దాటిపోయింది. నీ మీద యేసు రక్తం ఉంటే మరణం నిన్ను దాటిపోతుంది, సమస్య నిన్ను దాటిపోతుంది, ఇరుకులు నిన్ను దాటిపోతాయి, ఇబ్బందులు దాటిపోతాయి. నీ మీదకి రావాలనుకున్నటువంటిది ఏదైనా, నిన్ను పాడు చెయ్యాలి అని ఎవరైనా ప్లాన్తో వచ్చినా దేవుడు నిన్ను దాటిస్తాడు, దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఒకవేళ నువ్వు ప్యూర్ గోల్డ్గా లేకుండా రోల్డ్ గోల్డ్గా ఉంటే వాడు ఎత్తుకొని పోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడంటే ఎవడు? అపవాది. మళ్ళీ ఎటో పోయారు. గట్టిగా అల్లు చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఎత్తుకపోతారు? అపవాది గాడు సంకలేసుకుని వెళ్ళిపోతాడు. అదే నువ్వు రోల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ అయితే, నువ్వు నిజమైన క్రైస్తవ బిడ్డవైతే, యేసు రక్తంలో నువ్వు నిజంగా కడగబడితే నీ ప్రత్యేకతే వేరు, నీ చుట్టూ వేయబడే కంచె వేరు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను తాకాలన్నా కూడా దయ్యానికి భయం కలుగుతుంది. దయ్యమే కాదు, ఇందాక ఒక పాట పాడుకున్నాం, నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ శత్రువుల ఎదుటే నిన్ను దేవుడు కనపరుస్తాడు. నువ్వు ఎవరిని చూసైతే పారిపోతావో వాళ్ళ ఎదుట నువ్వు నిలబడాలంటే ఒక్కడు చెప్తున్నా, నీ ఎదుట యేసయ్యను పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఎదుట యేసయ్య ఉంటే యుద్ధము ఆయన చేస్తాడు. యుద్ధము యెహోవాది. ఆయన నీతో ఉన్నంత సేపు నిన్నెవరు తాకలేరు, ముట్టలేరు, కీడు చెయ్యలేరు. యుద్ధము యెహోవా చేస్తాడు. హల్లెలూయా. యుద్ధం యెహోవా చేస్తాడు. ఏ ప్లేస్లోనైనా, ఎనీ టైం, ఎక్కడైనా ఆయన నీ పక్షంలో పోరాటానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఒకటండి, నువ్వు ప్యూర్ గోల్డ్గా మారాలి. ఎలా మారాలి? ప్యూర్ గోల్డ్గా మారితే కంచె వేస్తాడు నీ చుట్టూ. నీలో ఏ వేషధారణ ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు, ఏ అబద్ధం ఉండదు, లోక సహవాసాలు ఉండకూడదు. ఎలాంటివి లోక సంబంధమైనవి నీలో కనబడకూడదు. నీలో కనబడకూడదు. మచ్చుకు కూడా ఒక్కటి కూడా ఉండకూడదు. నువ్వు ఎంత నీతి నిజాయితీ యథార్థంగా క్రీస్తు కోసం బ్రతుకుతావో నీ శత్రువులు ఎదుట నీకు విందును దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. సమయం పడుతుంది, దేనికైనా సమయం పడుతుంది. వెయిట్ చేయి. పరిశుద్ధత కాపాడుకో. పరిశుద్ధత కాపాడుకో. నీ పరిశుద్ధతను కాపాడుకుంటే ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, కీర్తన 34:7 చదవద్దులేండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావిలి ఉంటుందంట. నీకు సెక్యూరిటీ ఉంది. హలో బ్రదర్, సిస్టర్, ఏముంది నీకు? సెక్యూరిటీ. ఇవాళ అందరూ డబ్బులున్న వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకుంటారు డబ్బులు ఇచ్చి. కానీ మనకున్న సెక్యూరిటీ ఏంటి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన సెక్యూరిటీ. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డకు సెక్యూరిటీ ఏంటి? దేవదూతలు ఉన్నాయి. మీకు తెలీదు. మీకు తెలియకుండానే దేవదూతలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలియకుండానే యాక్సిడెంట్లు,
భయంకరమైన సమస్యలు, భయంకరమైన వ్యాధులు, ఎన్నో ఎన్నో బలహీనతల నుంచి ఆ దేవదూతలు ఏం చేస్తాయి? మనల్ని కాపాడుతాయి. మనకు తెలియదు, మనకు తెలియకుండానే అవి మన చుట్టూ సంచరిస్తుంటాయి. నిజం, నీకు తెలీదు. అవి ఎవరితో ఉంటాయి? అవి ప్యూర్ గోల్డ్. ఎవరాళ్ళు? ప్యూర్ గోల్డ్. నిజమైన క్రైస్తవుడు, దేవునికి భయపడేవాడు చుట్టూ కాపలా ఉంటాయి. హల్లెలూయా. ఈ భూమి మీద ఇంకా దేవుని సువార్త ప్రకటించబడుతుందంటే దేవదూతలు ఉండబట్టే. ప్రైజ్ లార్డ్. దేవుడు ఉండబట్టే వాళ్ళ పక్షంలో వాళ్ళు ప్రకటించగలుగుతున్నారు. నిజంగా దేవుడు దేవదూతలే లేకపోతే ఇప్పుడు భయంకరమైన ఈ హింసలకు ఎప్పుడో ఇది 2000 సంవత్సరాల నుండి హింసలే క్రైస్తవానికి. అవునా? ఎప్పటి నుంచి అండి? 2000 సంవత్సరాల నుంచి కూడా హింసలే. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని వాక్యం ఇంకా బ్రతికుందంటే సజీవుడైన యేసయ్య ఉన్నాడు మనకు తోడు. ఇంకోటి ఏంటో తెలుసా అండి? ఆయన దూతలు కూడా మనకు తోడు ఉన్నాయి. అందుకనే పల్లెల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతి స్థలములో సువార్త ప్రకటించబడుతుంది. మీరు ప్రకటించండి. ఇన్ని కడపత్రాలు వేసుకొని నిజంగా మీరు ట్రై చేసి చూడండి. మీకు తెలియని ఊరికెళ్ళి, నేను నిజంగా నేను ఒప్పుకుంటా మీరు గ్రేట్ అని. ఒకసారి సంచి నిండా కడపత్రాలు వేసుకొని మీకు తెలియని ఊరు, ఏదన్నా ఒక ఊరు వెళ్ళి ఆ ఊరిలో రోడ్ల మీద మీరు సువార్త ప్రకటించి చూడండి. మీకు ఎంత వ్యతిరేకత వస్తుందో, ఎన్ని అవమానాలు వస్తాయో, ఎన్ని నిందలు వస్తాయో. ఇవన్నీ భరించడానికి గల కారణము ప్రభు వారిలో ఉంటాడు. ఆయన చెప్తాడు, నా నిమిత్తమే ఇవన్నీ వస్తాయి, నువ్వు భరించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ లార్డ్. చూడండి, నేను చాలాసార్లు చెప్పాను, రాళ్ళు వేసిన చేతులే పూలేస్తాయి, నిందించిన నోరులే నిన్ను పొగుడితే. నువ్వు ఎదగాలి, నువ్వు పడిపోకూడదు. నేను చాలాసార్లు కూడా చెప్తాను చాలామందికి, మీరు ఎదిగినప్పుడే మిమ్మల్ని పొగుడతారు. ఇంకో చిన్న సిచ్యువేషన్ చెప్తా. ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు, తండ్రి చనిపోయాడు. తల్లి ఆ బిడ్డను 10వ తరగతి వరకు చదివించింది. ఆ తల్లికి కళ్ళు పోయినాయి. ఏం పోయినాయి? 2 కళ్ళు పోయినాయి. చదివించలేకపోయింది. ఈ అబ్బాయి చదువుకుంది ఎంత? 10th క్లాస్. 10th క్లాస్ పిల్లోడు అంటే ఎంత ఉంటాడు? 15-16 సంవత్సరాలు. అయితే ఈ అబ్బాయి ఆ వయసులో ఎవరు పనిలో పెట్టుకోక రోడ్లమ్మడి చిత్తు కాగితాలు ఏరుకుంటాడు. ఏం ఏరుకుంటాడు? రోడ్ల మీద ప్లాస్టిక్ డబ్బాలు, ఈ చిత్తు కాగితాలు ఏరుకుంటున్నప్పుడు చాలా చోట్ల అందరూ తిడతారు, చాలామంది నిందిస్తారు, తిడతారు. కాగితాలు ఏరుకున్న వాళ్ళు కనపడ్డారు అనుకోండి, మన సందులోంచి పోతారు, ఏమా గిన్నెలు ఏమైనా వేసుకపోతానికి వచ్చావా అంటారా లేదా? మొన్న మా బకెట్ కనపడట్లేదు ఆడ అంటారా లేదా? అట్లాగే ఇలాగ ఏదో రకంగా అయితే నిందల అవమానాలు వాళ్ళకి వస్తాయి. ఆ పిల్లగాడు ఆ చిత్తు కాగితాలు ఏరుకుంటా డిగ్రీ వరకు చదువుతాడు. ఒకరోజు ఈ ప్లాస్టిక్ సామాన్లు, ఈ కాగితాలు అమ్ముకునే వాడి దగ్గరికి పోయి, అన్న నేను ఎగ్జామ్స్ గ్రూపులు అవి పడుతున్నాయి, నేను రాయాలనుకుంటున్నానన్నా, నాకు కొద్దిగా మీరు సహాయము చెయ్యండి అన్న. నేను మా అమ్మ 10 వరకు చదివించింది నన్ను కష్టపడి, అప్పుడు మా అమ్మ కళ్ళు పోయినాయి, మా నాన్న లేడన్నా, చనిపోయాడు, మరి నా పరిస్థితి ఇలా ఉంది, సాయం చేయన్నా. ప్రతిసారి సరుకు ఎరకొచ్చిందంతా నీకే వేస్తున్నా కదన్నా అని చెప్పి అడిగితే, ఆ అరే నీకెందుకు రా చదువుకున్నాడు ఎవడు బాగుపడ్డారా? నీకెందుకు రా చదువుకొని ఏం చేస్తావురా నువ్వు? నిమ్మలంగా చిత్తకాయతలు ఏరుకుంటే సాయంకాలానికి డబ్బులు వచ్చేస్తాయి. సాయంకాలానికి చేతుల్లో డబ్బులు, కాలనీలన్నీ తిరగచ్చు, గల్లీలన్నీ తిరగచ్చు, హ్యాపీగా. చెప్పరేంది? హ్యాపీనా? హ్యాపీగా ఏరుకోవచ్చు. నువ్వు తెస్తే డబ్బులు నేను ఇస్తాను, నీకెందుకురా ఈ బాధ అని చెప్తే ఆ పిల్లగాడు సరేలే అన్న. కొంతమంది మోటివేషన్ ఇలా కూడా చేస్తారు నాశనం చేయడానికి కదా. ఈ విధమైనటువంటి మోటివేషన్ కూడా ఉంటుంది. సరేలే అన్న, అట్లనే ఎట్లాగట్లా చెప్పండి, ఎట్లాగట్ట కానీలన్నా సమయం వానీలు అనుకుంటా అన్నే. సరేలే, 250 రూపాయలు ఆ చిత్తకాయితాలు, ఆ డబ్బాలని కాటాలు వేస్తే వాడు 150 ఇస్తాడు. ఎంత ఇస్తాడు? 150 రూపాయలు. అదేందన్నా 250 రూపాయలు కనపడుతుంది కదన్న కాటా మీద, 150 ఇస్తానంటావేందన్నా అంటే, ఇచ్చింది తీసుకొని నోరు మూసుకొని వెళ్ళు అంటాడు. ఏమంటాడు? ఇచ్చింది తీసుకొని నోరు మూసుకొని వెళ్ళు. అట్లయితే నేను ఇక్కడ సరికేనన్నా, నేను వేరే దగ్గర వేరే షాప్లో వేసుకొని, ఏంద్రా
అంటే నన్ను కాదని ఈ చుట్టుపక్కల ఎవడన్నా నీ దగ్గర కొంటాడా? ఓ ఇల్లు మర్యాదగా నోరు మూసుకొని అంటాడు. సర్లే నా పిల్లగాడ 150 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయి ఇట్లా గ్రూపులు పడతాయి. ఈ గ్రూపులు పడినప్పుడు ఎగ్జామ్స్ రాస్తాడు. ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇండియాలోనే టాప్ ర్యాంకులో పాస్ అవుతాడు. టాప్ ర్యాంకులో పాస్ అయ్యి మున్సిపాలిటీ కమిషనర్ అవుతాడు. ఏమయ్యాడు? మున్సిపాలిటీ మొత్తానికి. ఇప్పుడు ఈయనకి తెలిసినంత మున్సిపాలిటీ ఎవరికి తెలియదు. ఇక ఈ ఒకసారి ఒక అమ్మాయి ఇట్లనే ఒక అమ్మాయి ఈయన చిత్తికాయతలు ఏరుకుంటూ పోతున్నప్పుడు ఆ అమ్మాయి వాచి జారి ఒక దగ్గర పడిపోతే ఎటు చూసిన ఎవరు కనపడిపోతే ఆ వాచి తీసుకొని పాపం ఆయన అబ్బాయి పెట్టుకుంటాడు. అప్పుడు ఏరుకునేటప్పుడు పెట్టుకుంటే అమ్మాయి ఆ వాచి ఇతను పెట్టుకోవడం చూసి యూస్లెస్ ఫెలో, ఈడియట్, ఆడియట్, కూడియట్ అంటది. ఏదో ఇంగ్లీష్ ఆమెకు వచ్చింది. రకరకాలుగా మాట్లాడి ఏం చేస్తుంది? ఆ వాచి ఖరీదెంతో నీకు తెలుసా? అది అక్షరాల 18,000. అది ఎట్లా పెట్టుకుంటారా మురికోడా అని తిడుతుంది. ఇంతలోపే మరి ఆడపిల్ల నోరెత్తే వాటికి ఇంకా పోసుకోళ్ళు పనికి మళ్ళీ చాలా మంది ఉంటారు. తప్పెవరిదైనా చూస్తారా? చూడరు. ఎవడో రానే వస్తాడు, దిబి ఎత్తాడు. ఏదిరా దొంగతనం వాడు దొంగతనం చేయలే, అడేం దొంగతనం చేయలే, కానీ వాడు దీనస్థితిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? దీనస్థితిలో, అడుగున ఎందుకు పనికిరాని స్థితిలో అక్కడ ఉన్నాడు. కాబట్టి ఎవరికైనా లోకువే. చెప్పరేందండి మీరు? ఎవరికైనా అలుసే. గుర్తుపెట్టుకోండి, మీరు దీనస్థితిలో ఉన్నప్పుడు ఎవరికైనా లోకువే. ఎదగాలి, ఆశ్రయించబడాలంటే యేసయ్య పాదాలే పట్టుకోవాలి. ప్రైజ్లో యేసయ్య కాళ్ళు గట్టిగా పట్టుకోవాలి. దేవుని మందిరంలో మీరు నాటబడితే ఫలిస్తారు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ జరిగిందంటే ఆ వాచి గుంజుకొని పోతే దీన్ని చెత్త కొట్టేసి పోలీస్ స్టేషన్కి అప్పగిద్దామని అనుకుంటారు. ఇక ఆ రోడ్డు మీద బారేసిపోతారు. చెత్త కొట్టిన కొడతారు, రక్తం అయిపోద్ది. ఇక ఆ తర్వాత ఆడ కాగితాలు అమ్ముకొని ఇక ఆ తర్వాత ఈ గ్రూప్ రాసి మున్సిపాలిటీ కమిషనర్ అయితే ఆ అమ్మాయి మైక్ పట్టుకొని వస్తుంది. ఒక రోజు ఎవరావా? విలేకరు. ఇంట్లో పడుకొని ఉంటాడు. ఈ కాలనీలో, ఈ కొంపలల్లో అంతా ఈ కదా స్లమ్ ఏరియా కదా. ఆ స్లమ్ ఏరియాలో ఏముంటుంది? అంతా స్లమ్మే ఉంటుంది. అంతా ఆ రకరకాల మనుషులు. ఆ స్లమ్లోనే వీడు ఉంటాడు. ఆడు రెంట్కి మూలన. వాళ్ళమ్మకి కళ్ళు లేవు. ఈ అమ్మాయి విలేకరు కదా, మరి పేపర్లో పడ్డదో టీవీలో వస్తుంది. మనోడికి ఏం తెలియదు. వాళ్ళ ఇంట్లో టీవీ లేదు, పేపర్ రాదా. ఈ నిమ్మలంగా పడుకొని ఉంటాడు ఇంట్లో రాసి వచ్చి. ఇక ఈ యాంకరు ఆ మైకి పెట్టుకొని ఎత్తుక్కుంటుంది. ఈడాడున్నాడు అనుకుంటా. ఈలోపు వాళ్ళ అమ్మ బయటకు వచ్చినప్పుడు, అమ్మ ఫలానా వ్యక్తి అబ్బాయి ఇట్లా గ్రూప్ పరీక్షలు రాశాడమ్మా, నా అబ్బాయి ఫలానా పేరు అని చెప్తే, అవునమ్మా మా అబ్బాయి. ఏందమ్మా ఏమైందంటే, మీ అబ్బాయి ఇండియాలోనే టాప్ వచ్చాడమ్మా, చదువులో ర్యాంక్ వచ్చింది, మున్సిపాలిటీ కమిషనర్ అయ్యాడు, టీవీల్లో వస్తుంది, పేపర్లన్నీ ఆయన ఫోటోలో పడ్డాయి అమ్మ అనేటప్పటికి, ఒరే లేరా అని వాడిని లేపితే వాడు లేచి వస్తే ఈ అమ్మాయి చూడంగా నువ్వేనా అంటది. అంతకుముందు తిట్టింది కదా బూటు గీట్ అని, ఇప్పుడేమైంది నువ్వేనా అంటుంది. నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవితం పట్ల ఒక అవగాహన అనేది ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎదవేషాలు వేసుకుంటే ఏమైపోతాము? ఆగమైపోతాం. నీకు ఇప్పుడు ఈ కాసేపు పొగిడేది నీకు అవసరం లేదు. నిన్ను ప్రజలందరూ పొగుడుతారు ఒకరోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను పొగడలేదు అని చెప్పి మీరు బాధపడొద్దు. ఇంత ఖచ్చితంగా కఠినంగా చెప్తాడు ఈయన మాటలని మీరు బాధపడొద్దు. రేపు ప్రపంచమంతా పొగుడుతుంది నిన్ను. దేవుని స్తోత్రం. ఆ రోజు ప్రజలందరూ ప్రపంచమంతా నిన్ను పొగిడేటప్పుడు ఆ రోజు ఈ మాటలే నీకు గుర్తొస్తాయి. ఆ రోజు ఇంత కఠినంగా, ఇంత క్రమశిక్షణగా నిన్ను పెంచబట్టే, కఠినమైన మాటలు అనబట్టే ఈరోజు నువ్వు అంతగా ఎదిగావు. ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన కఠినంగానే తిట్టారు. ఆ కఠినమైన మాటలు, ఆ నిందలు, ఆ అవమానాలే ఆ వ్యక్తిలో పట్టుదలను తీసుకొచ్చినాయి. ఏం తీసుకొచ్చినాయి? నిన్ను పొగిడేవాడిని నమ్మొద్దు. నీ ఫ్రెండ్స్ కానీ, నీ బంధువులు కానీ, నీ కుటుంబంలో నీ భర్త కానీ, ఎవరైనా నిన్ను పొగిడేవాళ్ళు నిన్ను నాశనం చేస్తారు. ఉన్నట్టు ఖచ్చితంగా చెప్తారు. చూసావా, వాడిని మేలు కోరుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పొగిడే వాళ్ళు ఎవరైనా సరే ఏం చేస్తారు? నీ పతనమే. పొగడతలకు ఎప్పుడు కూడా లోబడకూడదు, పడిపోకూడదు. మనం చాలా మంది పొగుడుతారు. ఒక అమ్మాయిని లైన్లో పెట్టాలంటే ఏం చేయాలి? ఒక అబ్బాయిని లైన్లో పెట్టాలంటే ఏం చేయాలి? ఎవరి దగ్గర ఏమైనా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? చెప్పండి. పొగడాలా. అరికాల నుంచి మొదలుకుంటే నడినెత్తి వరకు పొగరాలా. నీ గోరులు అందంగా ఉన్నాయి,
అది అందంగా ఉంది, ఇది అందంగా ఉంది, పొగిడితే ఫ్లాట్. తర్వాత పడిపోయిన తర్వాత ఉంటుంది నీ బతుకు బస్ స్టాండే. పడిపోతే బస్ స్టాండే. ఇందాక సహోదరి ఏడుస్తుంది ఇక్కడ. ఆమెకేం తక్కువ లేదు, ఆమె బోళ్ళంత ఆస్తుంది. వాళ్ళ అక్క వాళ్ళ అన్న ఎంఆర్ఓ, వాళ్ళ అక్క రాజకీయ నాయకురాలు, బోళ్ళంత ఉంది వాళ్ళకి. నేను బాధపడొద్దు, ఆమె నాకు బిడ్డ లాంటిది. నా బిడ్డ అయినా చెప్తాను నేను, దేవుని స్తోత్రం. నా బిడ్డకైనా నేను ఇంతే చెబుతా బుద్ధి, ఎవరికైనా నేను ఇంతే చెబుతాను. ఆమె కార్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఉండవలసిన స్థాయి వాళ్ళది కాదు. అది ఎక్కడో సంథింగ్ పొరపాటు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో వచ్చిన, కానీ ఇక్కడితో మనం ఆగిపోకూడదు. జీవితంలో తప్పు జరగడం, పొరపాట్లు జరగడం చాలా ఈజీ, కానీ అక్కడి నుంచి లేవడం నేర్చుకోవాలి. ప్రైజ్లో మనం ఏడ పడిపోయామో ఆ పడిపోయిన స్థలములోంచి నువ్వు పైకి లేస్తే నీ మీద నిందలు వేసిన నోరే నిన్ను పొగుడుతుంది. దేవుని స్తోత్రం. ఇక ఆ యొక్క సక్సెస్ కోసం పరిగెత్తాలి. ఇక మీరు దేనికోసం పరిగెత్తాలి? ఇక సక్సెస్ కోసం పరిగెత్తాలి. ఇక ఇంతటితో అయిపోయిందని ఎప్పుడు కూడా మనం ఆగిపోకూడదండి, ఆగిపోకూడదు. నేను దినాన వాళ్ళ ఇంట్లో గంట సేపు కూర్చుంటే వాళ్ళ అక్క గురించి నాకు కొన్ని విషయాలు చెప్పింది. పోలీసు కానీ, రాజకీయ నాయకులు కానీ, జగన్ కానీ, ముఖ్యమంత్రి దగ్గర కూడా అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళిపోద్దంట వాళ్ళ అక్కగారు. అంటే ఆ స్థాయి నుండి ఆమె అన్ని అట్లా దిగాల్సి వచ్చిన పరిస్థితి. దేవుని ఇది దింపింది ప్రేమ. ఏం దింపింది? ప్రేమ. ప్రేమేనా కదా? నిజం ఒప్పుకోవాలి, యథార్థంగా మాట్లాడుకుందాం. ప్రేమ. ఆ ప్రేమ అన్ని మెట్లు దించింది. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, అదే ప్రేమ నిన్ను మళ్ళీ అక్కడ తీసుకెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు నిజమైన ప్రేమ అయితే మీ ఇద్దరిది, మళ్ళీ అదే ప్రేమ నిన్ను అక్కడికి తీసుకెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమైన ప్రేమ కోసం ఎన్ని మెట్లైనా కిందకి దిగి రావచ్చు, కానీ అదే ప్రేమ మళ్ళీ ఏం చేస్తుంది? ఎన్ని మెట్లైనా ఎక్కిస్తుంది. హల్లెలూయా. ఇది నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమను వదులుకోమని నేను చెప్పాను. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని ప్రేమ నిజమైన ప్రేమ. దేవుని మహిమ కలుగునుగా. ఆ ప్రేమ మన బలహీనతల్లో చూస్తుంది, మన బలాన్ని చూస్తుంది. నిజమైన ప్రేమ బలహీనతలు చూస్తుంది, ఇంకేం చూస్తుంది? మన బలాన్ని కూడా చూస్తుంది. ఆ కృప దేవుడు మనకిచ్చును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక.